హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే అందించింది. ఒకేసారి 2 పథకాలకు సంబంధించి డబ్బులను రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు గత సంవత్సరం అయితే పూర్తయిందండి. అంటే ప్రభుత్వం యొక్క రూల్స్ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరం అయితే పూర్తయిందండి. ఈ సంవత్సర కాలంలో ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక విడత చొప్పున మొత్తం 3 విడతల్లో 20,000 రూపాయలు అయితే రైతులకు అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం వాటాగా 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 14,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు గత ఏడాదికి సంబంధించి అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ఈ పథకాల ద్వారా డబ్బులను రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేశారు. ఈ ఏడాదిలో కూడా ఇదే విధంగా ఒక పథకం ద్వారా 10,000 రూపాయలు, మరొక పథకం ద్వారా 7,000 రూపాయలు అర్హత కలిగిన రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైందండి. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఏడాదిలో అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ తొలి విడత డబ్బులతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా జమ చేయబోతున్నారు. మరి ఎవరికి ఈ 2 పథకాలు వర్తిస్తాయి, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఎవరైనా కొత్తగా ఈ పథకాలకి అప్లై చేసుకోవాలి అంటే కుదురుతుందా, కుదరదా, ఒకవేళ అప్లై చేయాలి అంటే ఎలా చేసుకోవాలి, ఏ తేదీన రైతులకు ఈ నిధులు విడుదల చేస్తారు, ఇలా అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మీకు చెప్తానండి. దయచేసి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ప్రతిరోజు ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లో ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 60 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ఈ పథకాల ద్వారా అయితే 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. అయితే ఈ 20,000 రూపాయలు ఒకేసారి కాకుండా 3 విడతల్లో మొదటి విడతకి 7,000 రూపాయలు, రెండవ విడతకి 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు, ఈ విధంగా 2026 అంటే ఈ సంవత్సరానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం నిధులను రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుంది. గత ఏడాదికి సంబంధించి ఆగస్టు, నవంబరు, మార్చి నెలల్లో ఈ 20,000 రూపాయలు అర్హత కలిగిన రైతులకు ఈ డబ్బులను జమ చేసిన సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. చాలా లేటుగా వాయిదా వేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ 2 పథకాలను గత ఏడాదిలో అయితే విడుదల చేశారండి. లెక్క ప్రకారం ఏప్రిల్ నెలలోనే తొలి విడత డబ్బులు అయితే విడుదల చేయాలి. కానీ అది కాస్త ఏమైందంటే ఆగస్టు నెల వరకు కొద్ది కారణాల వల్ల ప్రభుత్వం వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఇదే విధంగా మిగిలిన విడత డబ్బులు కూడా వాయిదా వేసుకుంటూ వచ్చారండి. దీనివల్ల చాలా మంది రైతులకు సమయానికి ప్రభుత్వాల నుంచి డబ్బు అందక ఎంతో మంది గత ఏడాది అయితే ఇబ్బంది పడ్డారు. కానీ ఈ ఏడాది అలా కాకుండా రైతులకు తగిన సమయంలో నిధులు అందజేయాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకున్నాయి. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ తొలి విడత నిధులనైతే ఈ ఏప్రిల్ నెల 2026కి సంబంధించి చివరి వారంలో కానీ లేదా మే నెల మొదటి వారంలో కానీ విడుదల చేసే ఏర్పాట్లు చేస్తున్నట్లు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు. ముందుగా పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే ఈ ఏడాదికి సంబంధించి రైతులందరికీ కూడా అందిస్తారండి. ఈ సంవత్సరానికి సంబంధించి పిఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలు ఈ మే నెల మొదటి వారం లోపు విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు అయితే అన్నారు. ముందు ఈ పిఎం కిసాన్ నిధులు విడుదల చేశాక అదే రోజున మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయలు విడుదల చేస్తారండి. మొత్తం ఆ 2,000 ఈ 5,000 మొత్తం మీద 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవ్వడం జరుగుతుంది. మన దేశవ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ 22 విడతల డబ్బులనైతే కేంద్ర ప్రభుత్వం అందించింది. ఈ ఏప్రిల్ నెలలో కానీ మే నెల మొదటి వారంలో కానీ వెయ్యబోయే డబ్బులు మనకి పిఎం కిసాన్ 23వ విడత డబ్బులండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని రైతులు ఖచ్చితంగా సిద్ధంగా ఉండండి. ఈ డబ్బులు అయితే వెంటనే మీరైతే పొందొచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా రైతులు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంతో పాటుగా మీ కుటుంబంలో ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నా ఇంకా
ఒకరికంటే ఎక్కువ మంది ఈ పథకాల నుంచి లబ్ధి పొందుతూ ఉన్నా సరే వీరందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకి సంబంధించి అర్హత అయితే ఉండదండి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు కూడా ఈ పథకాలని పొందుతూ ఉన్నట్లయితే త్వరలోనే వీరి పేర్లనైతే ఈ యొక్క ఎలిజిబిలిటీ లిస్ట్లో నుంచి అయితే తొలగిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై స్పెషల్ గా ఫోకస్ కూడా చేశారండి. అర్హత లేకపోయినా సరే ఈ పథకాల నుంచి డబ్బులు పొందుతున్న వారు కొంతమంది ఉన్నారని వారందరి యొక్క పేర్లను కూడా తీసివేయడానికి ప్రభుత్వం అయితే ఇప్పటికే జీవో కూడా జారీ చేసింది. సో రైతులందరూ కూడా దీన్ని గమనించాలండి. మీ అందరికీ కూడా కరెక్ట్ గా అర్హత ఉంటేనే ఈ పథకాల నుంచి డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే మీకు ఈ పథకాల నుంచి డబ్బులు రావు. రైతులందరూ తప్పకుండా మీ యొక్క స్టేటస్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీకు నో యువర్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి వెంటనే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఓటీపీ ఒకటి వస్తుంది, దాన్ని కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు అసలు అర్హత ఉందా లేదా ఈ విధంగా మీ యొక్క స్టేటస్ అయితే చూపిస్తుందండి. మీకు అర్హత ఉంటే ఎలిజిబుల్ అని చూపిస్తుంది, అర్హత లేకపోతే నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది అనమాట. మన గత వీడియోస్ లో నేను చాలా సార్లు చూపించాను కూడా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి, ఇంకా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను గత వీడియోస్ లో చెప్పాను. ఒకసారి అయితే చూడండి, ఏమీ ఉండదు, చాలా ఈజీ అండి. ఇక తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం పంట నష్ట పరిహారానికి సంబంధించి కూడా డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు వేయబోతున్నారండి. సో దీనికి సంబంధించి అఫీషియల్ గా మనకి ఇంకా న్యూస్ రాలేదు, కానీ మనకి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. పంట నష్టపోయిన రైతులందరి యొక్క వివరాలన్నీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సేకరించినట్లు మనకైతే అప్డేట్ వచ్చింది. సో దీనికి తగ్గట్టుగా ఈ యొక్క లిస్టు మొత్తం కూడా ఎవరైతే ఈ రైతన్నలు ఉంటారో వారందరి లిస్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి అయితే అందించారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈ యొక్క పంట నష్ట పరిహారం, దీన్నే మనం ఇన్పుట్ సబ్సిడీ అని కూడా అంటాము. ఈ ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేస్తారనమాట. అది దానికి సంబంధించి డేట్స్ ఏంటి, ఇంకా దాని గురించి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. కాబట్టి రైతన్నలందరూ కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీ నుంచి లబ్ధి పొందవచ్చండి. దీనికి సంబంధించి మనకి త్వరలోనే ప్రభుత్వం దగ్గర నుంచి అయితే అప్డేట్ వస్తుంది. ఇక ఈ నెల ఏప్రిల్ నెల చివరి వారంలో కానీ మే నెల మొదటి వారంలో కానీ ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి 7,000 రూపాయలు రైతన్నల ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తారు అనేసి అప్డేట్ అయితే వచ్చింది. సో ఇదన్నమాట విషయం. మీ అందరికీ కూడా వీడియో పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నానండి. సో మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ మొదటి నుంచి చూడండి, మీ అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలే కదా, సో 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు కేటాయిస్తే చాలా ఈజీగా అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అయితే చేరుతుందన్నమాట. అలాగే మీ స్నేహితులందరికీ తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. దాంతోపాటు మీకు ఎలాంటి సందేహాలు డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరికీ కూడా నేనైతే రిప్లై ఇస్తాను. ఇక ప్రభుత్వ పథకాలకు సంబంధించి డైలీ మన ఛానల్లో అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా వెంటనే డైలీ మీరు తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే సరిపోదు, పక్కనే మీకు గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లో ALL ఆల్ అని ఉంటుంది, దాన్ని అయితే ప్రెస్ చేయండి. ఈ విధంగా చేస్తే మన ఛానల్లో వీడియో పెట్టిన వెంటనే అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.